మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ అంబటి రాంబాబు గారు ఈరోజు మెండపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి రావటం అనేటువంటి దాన్ని మేమందరూ కూడా స్వాగతిస్తున్నాం. నియోజకవర్గంలో నలుమూల నుంచి కార్యకర్తలు మరి పార్టీ అభిమానులు ప్రత్యేకించి అంబటి రాంబాబు గారు మరి మాట విధానాన్ని ఆయన స్టైల్ని ఇష్టపడేటువంటి అనేక మంది అభిమానులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. వారు ఇక్కడ వచ్చేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి రాజకీయ ప్రాధాన్యత కూడుకున్నటువంటి విషయం కాదు. కేవలం దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఆయన మీద పెట్టినటువంటి కేసుల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో, ప్రశ్నించే గొంతు నొక్కాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వారిని అరెస్ట్ చేయటం, దుర్మార్గమైనటువంటి విధంగా ఇల్లు బద్దలు కొట్టి ఆఫీస్ తగలబెట్టి అంత అరాచకం చేసినటువంటి వాడిని స్టేషన్ బెయిల్ ఇచ్చి మరి ఈ ప్రభుత్వాన్ని చేసేటువంటి అరాచకాలను వ్యతిరేకిస్తూ గొంతెత్తి మాట్లాడేటువంటి వాళ్ళు గొంతు నొక్కాలనేటువంటి ఆలోచనతో కేసు పెట్టి అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళినప్పుడు వారు వచ్చినటువంటి మరుసటి రోజునే మన బాధ్యతగా మన జిల్లా నుంచి నేను వెళ్ళి వారిని కలవటం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చాక ఇంటికి వెళ్ళి కూడా మేమందరం కూడా సంఘీభావం తెలియపరచడం జరిగింది. అంటే రెండు రకాలు, ఒకటి పార్టీ నాయకుడిగా, రెండోది నా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయనకి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఆయనకి నా మద్దతు తెలపాలనేటువంటిది ఇంటికి వెళ్తూ చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా వారు ఒకసారి మనల్ని అందరినీ అటువంటి వాళ్ళు లిస్ట్ రాసుకుని ఒకసారి కలిసి మన బాధ్యత కొద్ది ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నటువంటి ఈ ప్రోగ్రాం మనం కలవటానికి వస్తున్నారు. ఇంటికి కదని మన ఆఫీస్కి రండి మెండపేట అని చెప్పేసి చెప్తే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. మాకు కూడా నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ కూడా ఒక రకమైనటువంటి రాంబాబు గారిని మరి టీవీల్లోని పేపర్లోని చూడటమే కాకుండా స్వయంగా మిమ్మల్ని కలుసుకునేటువంటి ఒక అవకాశం రావటం, వాళ్ళందరిలోని మిమ్మల్ని చూసిన తర్వాత ఒక రకమైనటువంటి వైబ్రేషన్ రావటం చాలా సంతోషం. మీరు వచ్చినటువంటి దానికి మెండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ మీకు ఇప్పుడు కూడా పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మా యొక్క పూర్తి మద్దతు ఇప్పుడు ఉంటుందనేటువంటిది, ఇటువంటి దాడుల్ని ఎన్ని జరిగినప్పటికీ కూడా కలిసికట్టుగా మూకముడుగాట్లను ఎదుర్కొనేటువంటి దానికి నేను సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తానని చెప్పేసి తెలియదు.